పిండి రెడీ అయిపోయిందండి. ఇది పార్ట్ 2 అండి. పిండి రెడీ అయిపోయింది. అదేంటంటే ఒక గంట తర్వాత కొంచెం బబుల్స్ లాగా వస్తుందండి. ఇదంటే పిజ్జా చేశానండి. పిజ్జాకి ఏంటంటే ఆ వీడియో కొంచెం మిస్ అయింది. కానీ ఇంకా ఫస్ట్ వీడియోలో ఉన్నాయండి పిజ్జా నేను ఎలా తయారు చేస్తాను, దానికి టమాటా ఎర్రగడ్డలు ఎలా చేయాలనేది ఒక వీడియో పెట్టున్నానండి. అది కావాలంటే కూడా నేను వీడియో కింద ఇస్తాను, లేకపోతే మెసేజ్ చేయండి అంటే నేను కూడా దానికి పేస్ట్ చేసి కూడా పెడతానండి, కాపీ పెడతాను, నాకు మెసేజ్ చేయండి. లేకపోతే నా వీడియోస్లో ఉన్నాయని ఒకసారి చెక్ చేయండి మీరు. ఇది పిజ్జా చేశానండి. ఫస్ట్ పిజ్జా చేశాను. పిజ్జా చేసిన తర్వాత అలా కట్ చేశాను వాళ్ళ తిన్నాటికి. నేను మీకోసం కొంచెం ఎలా వచ్చిందని మీకు చూపిస్తున్నానండి. అదేంటే రౌండ్ కూడా ఏంటంటే జాతర అండి. ఆ పిండితోనే అలా రౌండ్ కట్ చేసి మధ్యలో జాతర అండి. జాతర అంటే ఆయిల్ అది జాతర గ్రీన్గా ఉంది కదా, అది రెండు కలిపి మిక్స్ చేసి అవి పిండిని రౌండ్ కట్ చేయాలండి. రౌండ్ కట్ చేసిన తర్వాత దానిపైన వేయాలండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. అయితే ఇక్కడ అరబ్ కంట్రీలో తినేవాళ్ళు కదా, మన ఇండియా వాళ్ళు తినాలంటే కూడా ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ కోవిడ్కి తినలేవండి ఏది కూడా. తర్వాత ప్రతిదీ అలవాటు అవుతుంది. అవి ఇంకా రోల్ ఉన్నాయి కదా, ఆ రోల్ ఏంటంటే జుబన్ కేరీ అండి. అది కూడా వీడియో పెట్టున్నానండి, మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు మొత్తం దాంట్లో ఉంటాయి, ఏం వేసాను మొత్తం ఇంకా నా వీడియోలు వస్తూనే ఉన్నాయి. అంటే నేను పెట్టానో లేదా అని మీకోసం మళ్ళీ ఇంకోసారి క్లారిటీ కోసం పెడుతున్నాను నేను. దాని లోపల ఏంటంటే జుబన్ కేరీ మనం కట్ చేసుకొని ఆ జుబన్ని దాన్ని పెట్టి దాన్ని రోల్ చేయాలండి. రోల్ చేసిన తర్వాత ఏంటంటే ఒక పాలు ఏమంటారు పాలు మీ ఇష్టం, పాలైనా పాల పొడి అయినా కొంచెం ఆయిల్ వాటర్ వేసి వాటర్ అసలు ఏమి వేయకండి. ఆ పాల్లోనే కొంచెం ఏంటంటే కాఫీ పొడి వేసి కొంచెం ఏంటంటే ఫ్లేవర్ కోసం చాలా టేస్ట్ వస్తుందండి. దానిపైన మొత్తం అప్లై చేసేయండి. అప్లై చేసిన తర్వాత దానిపైన ఏదైనా డెకరేషన్కి మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చండి. నేను కలోంజీ అలాగా తిల్ అంటారు కదా, అది వేసాను, నేను సీడ్స్ వేసాను దానిపైన డెకరేషన్కి. చూడండి రెడీ అయిపోయి ఇలా వచ్చేసింది. నాకైతే ఇది చాలా అంటే చాలా ఇష్టం ఇది జాతర అనేది. లాస్ట్లో నేను పిండి మిగిల్చుకొని ఇలా చేసి పిండి దాన్ని కట్ చేసి దాన్ని స్టఫింగ్ అలా పెట్టి తింటానండి నేను. ఇదైతే నాకు చాలా ఇష్టం. నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఎందుకంటే మీ లైక్ వల్లే నాకు కొంచెం సపోర్ట్ వస్తుంది. మీరు ఎంతమంది బాగా లైక్ చేస్తే అంత ఛానల్ కూడా నాకు ఛానల్ అయినా పైకి పంపిస్తారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.